యజుర్వేదం కర్మకాండల మార్గదర్శి. యజుస్ అంటే యజ్ఞం లేదా ఆరాధన అని అర్థం. ఋగ్వేదం మంత్రాల సంకలనమైతే ఆ మంత్రాలను నిత్యజీవితంలో, ముఖ్యంగా యజ్ఞయాగాదులలో ఏ విధంగా వినియోగించాలో వివరించేది యజుర్వేదం. ఇది ప్రధానంగా క్రియాత్మకమైన వేదం. దీని ప్రత్యేకతలు: 2 విభాగాలు. యజుర్వేదం 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది. 1 శుక్ల యజుర్వేదం అంటే స్పష్టమైనది. 2 కృష్ణ యజుర్వేదం అంటే అస్పష్టమైన వివరణలతో కూడినది. యజ్ఞ విజ్ఞానం, యజ్ఞకుండాల నిర్మాణం, బలి విధానాలు మరియు హోమ ప్రక్రియల గురించి ఇది క్షుణ్ణంగా వివరిస్తుంది. గద్యభాగం. వేదాలలో గద్యం అంటే ప్రోజ్ ఎక్కువగా కనిపించేది ఈ వేదంలోనే. ప్రసిద్ధ మంత్రాలు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శ్రీ రుద్రం మరియు నమకచమకాలు ఈ యజుర్వేదంలోని భావాలే. ముగింపు. యజుర్వేదం మనిషికి క్రమశిక్షణను, సామాజిక బాధ్యతను మరియు భగవంతుని ఆరాధించే పద్ధతులను నేర్పిస్తుంది. సమాజ క్షేమం కోసం చేసే కర్మలే అంటే పనులే భక్తి అని ఇది చాటి చెబుతుంది.